హలో గాయ్స్, వెల్కమ్ టు అమృతాస్ తాజా కిచెన్. ఈరోజు మన అమృతాస్ తాజా కిచెన్లో స్పెషల్ సాబుదానా ఆలు కిచిడి. ఇది సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. సూపర్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను. సో ఒక్కసారి దాన్ని థరోగా పరిశీలించండి. సో ఇకపోతే మనము రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పల్లీలని మంచిగా వేరుశనగ పలుకుల్ని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లో 1 టీ స్పూను జీలకర్ర కూడా నేను వేసి ఫ్రై చేస్తున్నాను. జస్ట్ 2 minutes. అవి ఫ్రై అయిపోయినాక అవి కూడా తీసేయాలి. ఆ తర్వాత ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. కాస్త స్పైసీగా ఉన్న ఎండుమిర్చి అయితే 3-4 వేసుకోండి. ఇవి అంత స్పైసీగా లేవని చెప్పి నేనైతే కనుక ఒక 7-8 తీసుకున్నాను. వీటిని కూడా మంచిగా కాస్త ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఏవేవైతే ఫ్రై చేసుకున్నామో అవన్నీ కూడా కాస్త చల్లారనివ్వాలి. ఎందుకంటే వీటిని మనము మిక్సీ చేసుకుందాం. అలాగనే పలుకులను కూడా నేను మంచిగా ఆ పొట్టు మొత్తం వచ్చేలాగా చేస్తున్నాను. పొట్టు మొత్తం తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మంచిగా రెడీ అవుతాయి కదా, అవన్నీ మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగానే ఉడకబెట్టిన బంగాళదుంపలు, ఇవైతే కనుక ఒక 1/2 kg కన్నా తక్కువే ఉంటాయి బంగాళదుంపలు. అందుకే 1 కప్ క్వాంటిటీ చెప్పాను అనమాట. మ్యాష్ చేసినాక కప్ క్వాంటిటీ రావాలి. వీటిని కూడా మంచిగా ఉడికించుకొని మనం మ్యాష్ చేసుకొని మంచిగా కలిపేసుకుంటే లంప్స్ లేకుండా కలిపేసుకుంటే తినేటప్పుడు మనకి పెద్దగా కాకుండా మంచిగా నీట్గా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటాయన్నమాట. సో వీటిని కూడా పక్కన పెట్టుకుందాము. అలానే దీనికన్నా ముందు నేను సగ్గుబియ్యాన్ని నేను ముందుగానే కడిగి నానబెట్టుకున్నానండి. గంట ముందు కడిగి నానబెట్టుకున్నాను. దాన్ని కూడా మనం తర్వాత చూద్దాం. సో ఇప్పుడైతే కనుక మళ్ళా ప్యాన్లో ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని పెట్టుకుందాము. ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. నేనైతే దీనికి 1/2 కప్ ఆయిల్ యూస్ చేశానండి. సో ఎందుకంటే కాస్త ఆయిల్ ఉంటేనే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 కప్ ఎక్కువ అనుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. అలానే ఆవాలు చిటపటలాడినాక జీలకర్ర తర్వాత పచ్చి శనగపప్పు కూడా నేను వేస్తున్నానండి. ఎందుకంటే తినేటప్పుడు క్రంచీగా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది అనమాట రెసిపీ. ఏంటంటే కొంచెం స్పైసీగా ఉండడానికి నేను ఇందులో పచ్చిమిర్చి కూడా నేనైతే 3 యాడ్ చేస్తానండి. నాకు అసలు స్పైసీగా ఉండాలి. సో మీకు స్పైసీ అంత వద్దనుకుంటే 2 వేసినా సరిపోతుంది. సో ఓవరాల్గా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది అనమాట. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం చిటికలో అయిపోతుంది ఈ రెసిపీ. అంటే 1/2 hour 1 hour అట్లా కాకుండా జస్ట్ 15 minutes దీనికి మనము కేటాయించుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి అలా వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను. సో స్టవ్ దగ్గర కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్ అండి. ఎందుకంటే అది మన ముఖం మీద స్ప్రింకిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కూడా మంచిగా ఫ్రై అయినాక ఇందాక బంగాళదుంప మంచిగా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా కప్లో, అదైతే కనుక నేను ముందు ఆయిల్లో వేస్తున్నాను. ఆయిల్లో వేసి 1-2 నిమిషాలు పచ్చి వాసన పోయేటట్టు మంచిగా అటు ఇటు మనము ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఇందులో కారం అనేది యాడ్ చేయమన్నమాట. కారం అనుకోండి, నేను జనరల్గా మన కారంలో పసుపు మసాలా దినుసులు అన్నీ వేసి ఆడించి పెట్టుకుంటాను అనమాట, మరపట్టించి. సో కారం వేయటం లేదు కాబట్టి మరి తెల్లగా ఉండకుండా కాస్తంత పసుపు కూడా వేస్తున్నాను. ఎందుకంటే రంగుకు రంగు వస్తుంది, అలానే రుచికి రుచి కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను కదా, సగ్గు బియ్యాన్ని నేను కడిగి నానబెట్టుకున్నాను గంట ముందు. సో దీనికి ఒక్కటే ప్రాసెస్. ముందుగా మనము సగ్గు బియ్యాన్ని అయితే కడిగి నానబెట్టుకోవాలి. ఈ రెసిపీ చేసుకున్నప్పుడు అదొక్కటి మనము రిమైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా మంచిగా నానిపోయినాయి అనమాట. ఇది పెద్ద సగ్గు బియ్యం తీసుకోవాలండి. వీటికి చిన్న సగ్గు బియ్యం కాదు. కడిగి నానబెట్టుకున్న ఈ సగ్గు బియ్యం ఏదైతే ఉందో వాటిని ఇంచక్క ఇందులో వేసేసుకొని 1-2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకుందాము. అటు ఇటు మనము కాస్త వేపుకోవాలన్నమాట. ఇదంతా కూడా సిమ్లోనే ప్రాసెస్ జరగాలి. ఎందుకంటే అడుగు పట్టేస్తుంది, సగ్గుబియ్యం అడుగు పట్టేస్తుంది కాబట్టి ఈ సగ్గుబియ్యం వేసినాక అడుగు అంటేస్తూ ఉంటుంది. సో అట్లా కాకుండా కాస్త 1-2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇందులో నేనైతే ఈ రెసిపీకి సరిపడా కాస్త ఉప్పుని ఇప్పుడు వేసుకుంటున్నాను. మిగిలింది లాస్ట్లో రుచి చూసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఎప్పుడైనా కానీ తక్కువగా వేసుకుంటేనే బెటర్ అనేది నా ఉద్దేశం. సో నేను జనరల్గా అయితే గళ్ళుప్పు యూస్ చేస్తాను. బట్ ఈ రెసిపీలో మరి సాల్ట్ నేను వేసాను, గళ్ళుప్పు కరగడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి.
సో దీన్ని మూత పెట్టి ఒక 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ మగ్గిద్దాము. ఎక్కువసేపు అవసరం లేదు, 2 నిమిషాలు. సో మగ్గినాక ఇలా మీకు ఎంచక్క ఆయిల్ పైకి వచ్చేస్తుంది. కిందన చూసారా, ఆయిల్ నేను ఎక్కువ వేసాను కాబట్టి అలా కనిపిస్తుంది. అడుగు పడుతుంది కదా, ఇలా అడుగు పడుతుందని అస్సలు టెన్షన్ పడకండి. ఆ అడుగు మనం ఇదంతా తీసినాక సూపర్ టేస్టీ ఉంటుంది. అంటే మనకి తెలియకపోవచ్చు, మన అమ్మలకి అమ్మమ్మలకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అడుగు చాలా రుచిగా ఉంటుందని వాళ్ళు ఎప్పుడు నాకు చెప్తూ ఉంటారు. సో ఇది నాన్ స్టిక్ ప్యాన్ మీరు యూస్ చేశారనుకోండి, ఈ ఇష్యూ కూడా ఉండదు, మంచిగా ఉంటుంది. కానీ నేనైతే స్టీల్ యూజ్ చేద్దామని ఈసారి స్టీల్లో చేశాను. అదేవిధంగా ముందుగా మనము మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా, అదైతే కనుక ఆ మిశ్రమాన్ని ఇప్పుడు నేను యాడ్ చేస్తాను. అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే, మరి బాగా పొడిగా చేయకూడదు. ఒక 70% మిక్సీ చేసుకుంటే, అంటే అలా బరకగా చేసుకుంటేనే పలుకులు మన నోటికి క్రంచీగా తగులుతూ ఉంటాయి, మంచి టేస్ట్ని కూడా ఇస్తాయన్నమాట. సో ఈ రెసిపీ ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను కదా, ఇది సగ్గుబియ్యం ఉండటం వల్ల మనకి చాలా చలవం చేస్తుంది. అలానే పలుకులు వేస్తున్నాం కాబట్టి మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. అదేవిధంగా జీలకర్రను కూడా మనం వేసాం కాబట్టి డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఉప్పు చూసారా, నేను లాస్ట్లో ఇంకొంచెం వేసుకున్నాను అనమాట. సో వేసుకున్న తర్వాత మంచిగా దీన్ని కలుపుకుందాము. అయితే ఇది మనం ఉపవాసాలు ఉండేటప్పుడు, రోజంతా ఉపవాసం ఉంటాము కదా, ఏదైనా టిఫిన్ చేసుకునే ఓపిక ఉండదు, అప్పుడు చాలా సింపుల్ అంటే సింపుల్గా, టేస్టీగా, ఎనర్జెటిక్గా ఉండేటట్టు ఒక మంచి రెసిపీ ఏదైనా ఉందంటే నేనైతే సాబుదానా ఆలు కిచిడి అని చెప్తానండి. ఎందుకంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, హాయిగా ఉంటుంది. మీరు కప్పు క్వాంటిటీ తీసుకున్నా కానీ హ్యాపీగా సరిపోతుంది. ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటామన్నమాట. దానికి ఎక్స్పీరియన్స్ నేనే. సో చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా దీన్ని ట్రై చేయండి. మెయిన్లీ పిల్లలు అవి ఇవి తినడానికి ఇష్టపడరు, బట్ ఇట్లాంటి రెసిపీస్ పెడితే చాలా ఇష్టంగా తింటారు, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా. ఇంకేముంది, ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు హ్యాపీగా టేస్టీ అండ్ ఎనర్జెటిక్ అండ్ హెల్తీ ఫుడ్ని తీసుకోవచ్చు. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మాకు తప్పకుండా సపోర్ట్ చేయండి. ఏంటంటే మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా మాకు ఒక బూస్టింగ్ లాంటిది. సో మా వీడియో కాస్త ముందుకు వెళ్తుందంటే నేను తప్పకుండా దీన్ని ప్రతి వీడియో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నిస్తాను. సో స్టవ్ ఆఫ్ చేసేయాలి, మూత పెట్టేసి. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందన్నమాట, ఇందులో నో డౌట్. సో మా రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ రెసిపీ అయితే మీకు తప్పకుండా నచ్చిందనే నేను అనుకుంటున్నాను గాయ్స్. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సూపర్గా ఉంది అసలు.